ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే ఈరోజు నేను మా వారింటికి ఫ్యాక్టరీకి వచ్చానమాట, గ్రానైట్ ఫ్యాక్టరీ. అయితే మా వారు వెళ్తున్నారనమాట. అందుకని నేను కూడా ఖాళీగా ఉండి ఇంటి దగ్గర ఏం చేస్తానని వెళ్ళాను. మెడికల్ క్యాంప్ లేదు కదా, అందుకని చెప్పేసి అని వెళ్ళాను. ఒక 3 రోజులు వెళ్ళాను, 3 రోజులు 4 రోజులు వెళ్ళాను అనమాట. వీడియో అయితే ఏం వర్క్ చేస్తారనేది వీడియో అయితే తీయలేదు, కానీ వర్క్ చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి అని ఇది తీసాను అనమాట. అయితే మా వారు కూడా అక్కడే ఉన్నారు, నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే నాకు 3 రోజులు మెడిసిన్స్ ఆగిపోయినాయి ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి అని నేను ఇప్పుడు ఖాళీగా ఉంటాం ఎందుకులే అని చెప్పేసి అని నిజంగా ఫ్యామిలీ గురించి ఆలోచించి ₹1 రావాలి, ఈ అప్పుల బాధ నుంచి ముందు బయటపడాలని చెప్పేసి అని పనికి వెళ్ళటంలో తప్పేమీ లేదు. నేను కుదిరితే ఈ పనులకు వెళ్తాను. ఒక పొలం పని మాత్రం రాదు. పొలం పని కూడా అంటే మాగట్లో పని రాదు, కానీ ఫ్రెండ్స్ ఇలా ఏమంటారు, పత్తి తీయటం, మిరగాయలు కోయటం అయితే వస్తుంది. కాకపోతే ఎండకు ఉండలేను, అలవాటు తెప్పింది కదా, ఇంతకు ముందు అయితే చేశాను. ఎండకు ఉండలేనమాట, అందుకని తీసాను. లేడీస్ వాళ్ళు జెంట్స్ లేడీస్ అందరూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. అది ఇంకోటి ఏంటంటే తర్వాత నేను జాబ్కి వెళ్ళింది కూడా వీడియో తీశాను. నేనైతే ఇది తప్పని నేను ఎప్పుడు అనుకోను ఫ్రెండ్స్. వర్క్ చేసేది అసలు తప్పని ఎవ్వరం అనుకోము. ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళటంలో తప్పేం లేదు. కొంతమంది తెగ నవ్వొస్తుంది నాకు చెప్పాలంటే. కొంతమంది అంటారు ఆ పనికి వెళ్తా ఈ పని ఎట్టా అని చెప్పేసి. తేడా ఏం లేదు. ఆ పనికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్తాను, డ్రెస్ వేసుకొని వెళ్తా. ఈ పనికి వచ్చేటప్పుడు చీర కట్టుకొని, అదిగో చూసారు కదా, షర్ట్ వేసుకొని వర్క్ చేసుకుంటాం అంతే. అంత దుమ్ము ఫ్రెండ్స్ మీకు అగపట్టలేదు, కానీ అంతా ఏమంటారు దువ్వ. ఇప్పుడు డ్రెస్ వేసుకొని డ్యూటీకి వెళ్ళే టైం కాబట్టి ఇలా రెడీ అయ్యానమాట. అంటారు కదా, ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి అని చెప్పేసి అని. అంతే ఫ్రెండ్స్, తప్పదు. ఒక 3 పనులు చేసుకుంటే, ఒక 4 పనులు చేసుకుంటే ఏదో ₹4 వస్తే ఏదన్నా ఒక అప్పు తీరిపోద్ది అని చెప్పేసి అని కష్టపడటంలో తప్పేం లేదు. కొంతమంది పులకమ్మండులు ఉంటారు, నిజంగా చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, నా మనస్తత్వం ఏంటంటే కష్టపడాలి. అది కష్టమైన ఇష్టంగా భావించే రకాన్ని నేనైతే అలాగనే కష్టపడతానన్నమాట. కాకపోతే ఏంటంటే కొంతమంది మండలు ఉంటారు, అటు బతుకంతా ఇంకంతే, వేరే వాళ్ళ మహిళ గురించి అనుమానించటాలు అట్లా చేస్తుంటారు. కానీ నేను సూటిగా చెప్తున్నాను, నేను అంతగా వాళ్ళ గురించి ఆలోచిస్తే ఒక క్షణం నా కడుపు మండిపోయి నా దగ్గర కొన్ని ప్రూఫ్లు ఉండి బయట పెట్టానంటే కాపరాలే పోతాయి, జీవితాలే నాశనం అయిపోతాయి. అందుకని చెప్పేసి నేను ఓర్పు పడుతున్నాను అనమాట. నా ఓర్పుని చేతగాంతనం కింద తీసుకుంటున్నారు. నా భర్తతోటి మాట్లాడి, నా భర్తతోటి సంబంధం పెట్టుకున్న మొండలకి ఇది నేను చెప్పేది. ఒక మొండేలండి, అది పెద్ద లంబాడి. ఛీ, వాళ్ళ కులాన్ని మనం ఎత్తకూడదు అంటే, ఆమె కాదు వేరే అది. అసలుకి అదేందో పెద్ద అపర్స్ అనుకుంటుందో లేకపోతే అందగత్తి అనుకుంటుందో ఏందో నాకు అర్థం కాదు. వెనకమాల ఇంత పెట్టుకొని టింగు అని తిరగటం కాదే, మెంటల్ మొహం దానా. నేను కానీ బయట పెట్టానంటే నీలాగా నీ జీవితం సంక మడ్డ కుడిసిపోద్ది, నేను చెప్తున్నాను కదా. సంక ఇంకా నాకు బూతులు వస్తున్నాయి అన్నమాట. నా దగ్గర అన్నీ ఉండేవి, నా భర్త ఫోన్లోనే నేను అన్నీ తీసేసుకున్నా. నన్ను రెచ్చగొట్టుకోమాక. రెచ్చగొట్టుకున్నావంటే నీది పాయలు పాయలుగా కోస్తా నేను. నువ్వెంత పద్ధతిగా ఉంటే అంత పద్ధతి. నువ్వు చర్చికి అంటే అందరినీ అంటలేదు ఇక్కడ, నేను ఒకదాని గురించి చెప్తున్నా. నువ్వు పాస్టర్తో సంబంధం పెట్టుకున్నావు, అది తెలుసు. అది నా భర్తకు తెలిసే నిన్ను దూరం పెట్టాడు, ఆ సంగతి నాకు తెలుసు. వేరే ఫ్యాక్టరీకి వెళ్ళావు, అక్కడ పెట్టుకున్నావు, తీసి దెబ్బలో దెంగారు. ఇంకా ఏమని చెప్పాలి నేను నీకు? ఇంకా ఎలా చెప్పాలి? నేను పచ్చిగా చెప్పానంటే నాకు నా భర్తకి ఎక్కడ గొడవ వస్తుందోనని భయపడి నేను చెప్పలేకపోతున్నా. ప్రూఫ్లు నా దగ్గర ఉండా. నిన్ను చూసి కాదు, నువ్వేదో పెద్ద పుడింగివి, పొడుస్తావు, లాగుతావు అని కాదు. నేను నా భర్తకి ఇచ్చే ఇలువ అనమాట, అది అంతే.
అదొకటి గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను ఇలానే రెచ్చగొడతా ఉన్నావనుకో, ఏదో ఒక రోజు నాకు మండిద్దబ్బా, అవన్నీ బయట పెట్టాల్సి వచ్చిద్ది. నువ్వప్పుడు నొయ్య, గొయ్య ఏం చూసుకుంటావో నీకే తెలియదు. అది. నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అది నేను పెట్టేదాకా తెచ్చుకోమాక. పద్ధతిగా ఉంటే నేను ఎలా అంటే నా భర్తతోటి నువ్వు ఇది చేసి కూడా నువ్వు నా మీద ఏమంటారు దౌర్జన్యంగా అలా ఇంకా ఏదో కామిస్తుంటే నువ్వే అంటున్నావుగా రకరకాలని. సరే రకాన్నే నేనే ఎక్కడి నుంచో తెచ్చుకున్నోడిని గద్దలాగా నువ్వు తీసుకెళ్తానంటే నేనెట్ట ఒప్పుకుంటాను? నువ్వన్న మాటే కదా. నేనైతే మా ఆయనైతే నేను లవర్ అనే చెప్పుకుంటా. ఎందుకంటే నాకు లవర్ అయినా ఫ్లవర్ అయినా ఆయనేనని చెప్పేసని. మొన్న పనికెళ్ళిన సాడు కూడా నేను అదే చెప్పాను. నాకు లవరు నా ఆయన భార్య ఇక్కడ లేదమ్మా, వేరే సాట. ఎందుకంటే నువ్వే భార్యవు కదా, నేను కాదు కదా. అర్థమైందా? నువ్వు అట్ట సాగించుకుంటున్నావు మరి. నేను భార్యలాగా లేను, నువ్వే భార్యలాగా ఉండవు. నువ్వే అలా సాగించుకుంటున్నావు. నేనే ఏందో మాకు పెళ్ళి 20 సంవత్సరాలు అవుతున్నా నేనే ఏదో ఉంచుకున్న దానిలాగా నేనే ఉండాను. నువ్వు వచ్చి ఒక 4-5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా నువ్వు వచ్చి. నువ్వే పెద్ద ఇత్తులాగా ముందుకు వస్తున్నావు. మరి ఏం చేయమంటా చెప్పు. 20 సంవత్సరాల ముందా 3 సంవత్సరాల ముందా అంటే నువ్వు 3 సంవత్సరాలే ముందు అంటున్నావు కదా. మరి అందుకని నేనే తగ్గా. సరే నువ్వే పెళ్ళాను, నేను అదే చెప్పా అక్కడ వాళ్ళందరికి కూడా. పెళ్ళామని కాదమ్మా, నేను లవర్ని, పెళ్ళాం వేరే సాటు ఉంది అని చెప్పా. నిన్నే పెళ్ళామని చెప్తున్నాను నేను. ఇంకా దానికి కూడా నువ్వు సహించలేకపోతే ఎట్టా చెప్పు. సహించాలి కదా. లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు వచ్చి ఉంటావా? ఉండే పనికైతేరా, వచ్చుండి ఇంట్లోనే నేనే పక్క తప్పుకుంటా. రామ్మర్రా, రావే బంగారు.